నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త సమున్నత శిఖరాలను చేరుతోంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు వేదికైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ విద్యారంగం అత్యుత్తమ ప్రమాణాల దిశగా పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ, మానవ వనరుల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అనూహ్యమైన ప్రగతిని సాధిస్తోంది. 2 ఏళ్ల స్వల్ప వ్యవధిలో ఇంతటి మార్పులు ఎలా సాధ్యమయ్యాయి? భవిష్యత్తులో ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వం సరఫరా చేసిన నాణ్యమైన యూనిఫామ్తో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు పోటెత్తేవారు. పలు ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా వెళ్లేవి. దానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భారీ చేరికలతో కలకల్లాడుతున్నాయి. 10, 100 కాదు, ఏకంగా 1,06,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. ఈ చేరికలు ఎంతగా ఉన్నాయంటే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు కూడా నిండిపోయిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి 3,515 ప్రాథమికోన్నత పాఠశాలల్లో సామర్థ్యాలు గరిష్ట స్థాయికి చేరాయి. పలు స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా అప్గ్రేడ్ చేశారు. వందలాది పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులతో పాటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా బడిబాట పట్టారు. నిరంతరం లీప్ యాప్ ద్వారా విద్యా వ్యవస్థను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల వ్యవధిలోనే విద్యా వ్యవస్థలో గరిష్ట స్థాయి మార్పులు ఎలా సాధ్యమయ్యాయి? ఈ అసాధారణ పురోగతి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లక్ష్యాలు ఏమిటి? మొదటి నుంచి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించేవారు. సహజ పురోగతికి విద్యయే కీలకమని ఆయన భావించేవారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చాలని చంద్రబాబు కలలు కన్నారు. అందుకే సవాళ్లతో కూడిన సంక్లిష్టమైన విద్యాశాఖను తనయుడు నారా లోకేష్ అప్పగించారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా లోకేష్ విద్యా ప్రమాణాల పెంపుతో సామాజిక మార్పు అనే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. నిత్య తలనొప్పులతో కూడిన విద్యాశాఖ భారాన్ని తలకెత్తుకున్న మంత్రి లోకేష్ విద్యా ప్రమాణాల పెంపు దిశగా చేపట్టిన చర్యలేమిటి? లోకేష్ చర్యలు విద్యా ప్రమాణాలను ఏ మేరకు పెంచగలిగాయి? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ శాఖకు సంబంధించిన అన్ని అంశాలను శోధించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి, విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలను అన్వేషించారు. ఉపాధ్యాయులు తగినంత సంఖ్యలో లేకపోవడం, వారిపై ఇతరత్రా పనిభారం ఎక్కువగా ఉండటం, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ లోపించడం ప్రధాన అవరోధాలుగా లోకేష్ నిర్ధారించుకున్నారు. అతి స్వల్ప వ్యవధిలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించారు. ఏకంగా 15,941 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రితో కలిసి స్వయంగా అందజేశారు. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా కేవలం మెరిట్ అభ్యర్థుల్ని మాత్రమే ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సంచలనం సృష్టించారు. వారికి అవసరమైన శిక్షణ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అవసరమైనంత మంది ఉపాధ్యాయుల్ని నియమించారు. మనం నంబర్ 1 ఉండాలండి. కేవలం విద్యాశాఖనే కాదు, మేము మిగతా మంత్రులతో మాట్లాడినప్పుడు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడిన ఒకటంట, నంబర్ 1. నంబర్ 2 అనేది నాకు కుదరదు రబై. నంబర్ 1లో ఉండాలి. ఏం చేసినా ఫస్ట్లో ఉండాలి. సో మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం, ఇంకా చేయాలి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి. సింగపూర్ ప్రభుత్వం కూడా మీరు చూశారు, ఒక ఆలోచన వాళ్ళే అడిగేసి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇది చాలా చాలా అవసరం అండి. కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 76 సంవత్సరాలు 4వ ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన చెప్తాను. మొన్న సింగపూర్కి ఆయన 2 రోజులు వెళ్ళారు. సుమారుగా 10 మంది మంత్రుల్ని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసారు 2 రోజుల్లో. సో కంటిన్యూస్ మనం అందరం నేర్చుకోవాలి. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో లీడర్స్గా తయారవ్వండి, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీకు మేము అండగా నిలబడతాం. చివరిగా అందరం కోరుకునే సమాజంలో గౌరవం ఆల్రెడీ మొదలైంది. ప్రభుత్వ పాఠశాల గురించి చర్చ ఫస్ట్ టైం మొదలైంది. సమాజంలో మీ వైపు గౌరవంగా చూస్తాం మొదలైంది. గౌరవం పెరిగింది. ముందలు కూడా చూసేవారు, ఇప్పుడు గౌరవం పెరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చేగల కరెక్ట్, బాగా చేస్తున్నారు. ఇంకా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం.
మెగా డిఎస్సి ద్వారా వేలాది మంది ఉపాధ్యాయులను నియమించిన మంత్రి లోకేష్ విద్యాబోధనలో ప్రమాణాల పెంపునకు ఏం చేశారు? ఉపాధ్యాయులకు ఎలాంటి వెసులుబాటు కల్పించారు? వేలాది మంది ఉపాధ్యాయుల నియామకంతో పాటు ఉపాధ్యాయుల బదిలీల్ని పారదర్శకంగా చేశారు. ఆటోమేటిక్ ప్రమోషన్స్ కల్పించారు. వారు విద్యా బోధనపై దృష్టి పెట్టేలా మంత్రి నారా లోకేష్ పలు సంస్కరణలు చేపట్టారు. అప్పటి వరకు విద్యాశాఖలో వినియోగిస్తున్న 45 యాప్లను కలిపి లీప్ పేరిట లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ ను సృష్టించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలల ప్రొఫైల్స్, అటెండెన్స్, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ లాంటి అన్ని పనుల్ని ఒకే చోట చేసేలా లీప్ యాప్ కు ప్రాణం పోశారు. అధికారుల కర్రపెత్తనాలకు తావు లేకుండా ఉపాధ్యాయులే నేరుగా మంత్రికి సమస్యలు చేరవేసేలా యాక్సెస్ ఇచ్చారు. దాంతో విద్యా వ్యవస్థకు సంబంధించిన సకల సమస్యలు క్షణాల్లో మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లే అవకాశం లభించింది. లీప్ యాప్ తో సరిపెట్టకుండా 2025-26 నుంచి లీప్ మోడల్ ను అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్లే బేస్డ్ లెర్నింగ్, ఏఐ డ్రివెన్ అసెస్మెంట్స్, 21వ శతాబ్ద నైపుణ్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 175 లీప్ స్కూళ్లలో ఏఐ ట్యూటర్ ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇది 9-10 తరగతి విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో గ్యాప్లను గుర్తించి వ్యక్తిగతంగా మార్గదర్శనం చేస్తుంది. ఉన్నత విద్యలో భాగంగా ముఖ గుర్తింపు, హాజరు విధానం, క్యాన్వా భాగస్వామ్యంతో డిజిటల్ క్రియేటివిటీ, టీచర్లకు ఏఐ శిక్షణ ప్రవేశపెట్టారు. వేలాది మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రప్పించేందుకు దోహదం చేసిన అంశాలేమిటి? ఏ కారణంగా 1,00,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు తీశారు? అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ఈ సదుపాయాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలను కనీసం 3 స్టార్ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. 1000కి పైగా విద్యార్థులున్న 60 స్కూళ్లను 5 స్టార్ సౌకర్యాలతో ప్రైవేటు పాఠశాలల్ని తలదన్నేలా మెరుగుపరుస్తున్నారు. కేజీబీవీలలో 53,180 బంక్ బెడ్స్ ను 1,00,000 మందికి పైగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కొన్ని లక్షల మందికి ఉపాధి మార్గాలు చూపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి టాలెంట్ కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. P4 ప్రోగ్రాం ద్వారా దాతల సహాయంతో అత్యాధునిక భవనాలను సకల సౌకర్యాలతో అందుబాటులోకి తెస్తున్నారు. వీటితో పాటు PM శ్రీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధుల్ని రప్పించి పాఠశాలల్లో సౌకర్యాలను పెంపొందిస్తున్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం నిధుల పరంగా ఎలాంటి చర్యలు చేపట్టింది? మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయా? పాఠశాల విద్యకు 2025-26 బడ్జెట్లో 32,000 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరిన్ని నిధులు అందుబాటులో ఉంచారు. బడ్జెట్ నిధులతో పాటు P4 స్కీమ్ కింద దాతల నుంచి నిధులు సమకూర్చారు. విద్యాశాఖకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు రాబట్టిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వినూత్న సౌకర్యాలను కల్పించే పనిలో పడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఏఐ ట్యూటర్ పైలట్ ప్రాజెక్టును విస్తరిస్తున్నారు. అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్, విద్యాశాఖలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా డోర్ టు డోర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10% మంది విద్యార్థులను అదనంగా చేర్పించేందుకు లక్ష్యాలు నిర్దేశించారు. విద్యా ప్రమాణాల పెంపునకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆ దిశగా ప్రతినిత్యం సమీక్షలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలతో పాటు లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులతో నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పనిలో పనిగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు దోపిడీని అరికట్టే దిశగా కార్యాచరణ చేపట్టారు. విద్యా ప్రమాణాల పెంపు దిశగా ఉపాధ్యాయుల వెంటపడుతున్న మంత్రి నారా లోకేష్ అంతటితో ఆగిపోయారా? విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలను ఎందుకు నియమించారు? ఆ కమిటీల లక్ష్యాలేమిటి? విద్యా బోధన దిశగా వెసులుబాటు కల్పించేందుకు ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించిన మంత్రి నారా లోకేష్ అంతటితో సరిపెట్టుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన నిధులను వినియోగించే లేదా పర్యవేక్షించే అధికారాలను తల్లిదండ్రుల కమిటీలకు కట్టబెట్టారు. తమ పిల్లల చదువులు, విద్యా ప్రమాణాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకునే అవకాశాన్ని వారికి కల్పించారు. లీప్ యాప్ ద్వారా ప్రతినిత్యం ఉపాధ్యాయులతో మమేకమవుతున్న మంత్రి నారా లోకేష్ తల్లిదండ్రుల కమిటీల ద్వారా ఉపాధ్యాయులపై కూడా ఒక రకంగా నిఘా పెట్టారు. మెగా టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ల రూపంలో ఒక వినూత్న కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు అత్యధిక మంది పాల్గొన్న కారణంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కాయంటే మంత్రి లోకేష్ ఏ స్థాయిలో శ్రమిస్తున్నారో అర్థమవుతుంది. ఆ విధంగా లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ముఖాముఖిలో తమ పిల్లల పురోగతి, సమస్యల గురించి చర్చించే అవకాశాన్ని కల్పించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పాల్గొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు.
ప్రైవేట్ స్కూల్స్ మాదిరి ప్రభుత్వ పాఠశాలల పరీక్షా ఫలితాల గురించి పత్రికల్లో ప్రకటనలు గతంలో ఎప్పుడైనా చూశామా? కనీసం ఎవరైనా విన్నారా? దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులు సాధించిన ర్యాంకుల గురించి అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికల్లో ప్రకటనలెందుకు, ఎలా వచ్చాయి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్నారు. భారీగా టీచర్ల నియామకం, విద్యా సంస్థల్లో సదుపాయాల కల్పన, ఉచిత ఆహారం, దుస్తులు, పుస్తకాల పంపిణీతో పాటు ఎన్నో సంస్కరణలను మంత్రి లోకేష్ 2 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే అమల్లోకి తీసుకురాగలిగారు. అంతటితో సరిపెట్టని మంత్రి లోకేష్ కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రకటనలు వేయించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వేయించిన ఆ ప్రకటనల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. బహుశా ఇలాంటి ధోరణి దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ ఎప్పుడూ కనీ విని ఎరగనిదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆ ప్రకటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెరిగిపోయాయని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయని వారు ఆ ప్రకటనల ద్వారా సందేశమిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే దిశగా ఆ ప్రకటనలు ఆలోచింపజేశాయి. అలా ఒక వినూత్న విలువలతో కూడిన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పత్రికా ప్రకటనల్లో తమ ఫోటోల్ని ముద్రించకుండా నియంత్రించిన తండ్రి తనయులు పాఠ్యపుస్తకాలు, బ్యాగుల విషయంలోనూ అవే జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే వారి పంథా మేధావులను కూడా ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అక్షరం ముక్కరాని రాజకీయ నాయకులు పదవులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో విహరించి రావడాన్ని మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులు ప్రభుత్వ అతిథులుగా విదేశాల్లో విద్యా ప్రమాణాల అధ్యయనానికి వెళ్లడం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఎవరైనా చూశారా? అది ఏకంగా 37 మంది ఉపాధ్యాయులు సింగపూర్ వెళ్లడం గురించి ఎప్పుడైనా విన్నారా? రాష్ట్రంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన జార విడవడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా బోధనలో వినూత్న విధానాలు అవలంబించి ఉత్తమ ఫలితాలు సాధించిన 37 మంది ఉపాధ్యాయుల్ని సింగపూర్ పర్యటనకు ఎంపిక చేశారు. వారందరికీ ప్రభుత్వ ఖర్చులతో 5 రోజుల పాటు సింగపూర్లో విద్యా బోధనపై శిక్షణ ఇప్పించారు. స్టడీ టూర్ నుంచి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా సమావేశమై సింగపూర్ విద్యా విధానంపై సమీక్షించారు. సింగపూర్లో అధ్యయనం చేసిన ఉత్తమ విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో వారికి పూర్తి అండదండలు అందిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ చొరవను, ఉపాధ్యాయ లోకానికి ఆయన ఇస్తున్న గౌరవాన్ని వారు వేనోళ్ల కొనియాడారు. జీవితంలో తమకు ఇలాంటి అవకాశం వస్తుందని తామెప్పుడూ ఊహించలేదని వారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్తో అన్నారు. విస్తీర్ణంలో చిన్న దేశమైనా ఆర్థిక పరంగా ఎన్నో పెద్ద పెద్ద దేశాలకు ధీటుగా నిలిచే సింగపూర్ అత్యుత్తమ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపిస్తామని, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన, పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదివారనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్.
విద్యతోనే సమాజంలో మార్పులు సాధించగలమనే తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ ఇలాగే పనిచేస్తే మరో 4-5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక అత్యుత్తమ విద్యా వ్యవస్థను కానుకగా ఇస్తుందనడంలో ఎలాంటి సందేహాలు ఉండవేమో. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.